అవగాని అత్తమ్మ మొన్న మన మరిదికి సంబంధం చూడలేమా అల్లు ఇల్లు చూడ కత్తుర్రట చెప్పక చెయ్య కత్తున్నారేమే వాళ్ళు పొద్దుగల ఫోన్ చేసిన వాడితే ఇల్లంతా మంచిగా కొద్దిగా ఎదుర్కోకపోతుంటున్నా అల్లు నాకు పొద్దున్నే చెప్పిండ్రు అత్తమ్మ నేను నీకు ఎప్పుడు మర్చిపోయినా ఎప్పుడు ఇట్లా ఏమేమి తలకాయ తక్కదానా నువ్వు ఏ ఒర్రకత్తమ్మా నేనేమన్నా కావాలని చేసిన్నా ఒర్రకంట ఉన్నాడు ఇప్పుడన్నా ఎదురుదాం ఇల్లంతా సరే అత్తమ్మ మరి సరే చదురుదాంపా చదువురం పాయ్ అయ్యో అత్తమ్మ వాళ్ళే అత్తురుగా అయ్యో వచ్చిందా వేస్ట్ దాని అంతా నువ్వు అయ్యబట్టేని వేస్ట్ దానా నువ్వు అయ్యబట్టి ఇదంతా ఇప్పుడు వస్తున్నారా ఇప్పుడే వస్తున్నాం కాలు కడకపోండి సరే మరి కడుక్కుంటాం కోడలు దాన్ని మంచి నీళ్ళు చేపోయాయి సరే అత్తమ్మ చెప్తా ఆవు కానీ గింత ఎండలు వచ్చిండ్రు కొంత చల్లబడ్డం కట్టేమైతుండే అట్లనే అనుకున్నాము ఇక 5 దాకా ఎండనే కొడుతున్నది ఇక ఎప్పుడన్నా అని వచ్చినాం ఇక అవుతాయి గాని వాటర్ ఇంత వేడి నీళ్ళు తెచ్చినాము చల్లటి నీళ్ళే మీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు అట్లా ఇంత ఎండల పడి వచ్చినాం మేము చల్లటి నీళ్ళు ఇయ్యక నీళ్ళు అంటే మాకు ఫ్రిడ్జ్ లేదు అందుకే వేడి నీళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ లేదా ఫ్రిడ్జ్ లేదా ఫ్రిడ్జ్ లేదా గీ ఎండాకాలంలో ఇప్పుడే ఫ్రిడ్జ్ లేదంటే ఇక నా బిడ్డని ఇచ్చినాక ఎట్లా చూసుకుంటారు మరి ఎంకతను ఇంట్లోకి ఫ్రిడ్జ్ లేదంటే నీ బిడ్డని బాగానే చేసుకుంటారు పార్టీగా మేము కొనుక్కున్నాడు ఎందుకు మీరు పెట్టారా పెళ్లిలో ఫీజు అంటే ఇల్లు మనం ఫ్రిడ్జ్ పెట్టేదాకా ఓ ఇంటికి వాళ్ళు వచ్చిన గీ గరం నీళ్ళు ఇస్తారా గీ ఫ్రిడ్జ్ లేనిటికి పిల్లని ఇచ్చుడాట నేను పోతున్నా నేను విచ్చుకోయమని వేసుకో అత్తున్నాగే నేను చూద్దాం మీ పెళ్ళొద్దు మీ సంబంధం వద్దు ఫ్రిడ్జ్ కొనుక్కున్నాకనే మీ పిల్లగాడికి పెళ్లి సంబంధాలు చూడుండ్రి లేకుంటే ఈ జన్మల పెళ్లి కాదు అయ్యి ఆగుండి ఆగుండి గింత మంచి సంబంధం బాయ్ గాని ఎండాకాలంలో ఫ్రిడ్జ్ లేకుండా పిల్లని అత్తమ్మ అంతా నువ్వు వేసిన వేస్ట్ దానా నేనేం చేసిన అత్తమ్మ నన్ను అంటున్నావు ఫ్రిడ్జ్ లేదని చెప్తీవు గానే ఇది మరీ మంచిగా ఉంది ఫ్రిడ్జ్ లేదు కాబట్టి లేదని చెప్పినా ఉంటే ఉన్నదని చెప్తుంటి ఉన్నదని చెప్తే ఏమైతుండే నేను లేదని చెప్పినావు నువ్వు ఇది మరీ మంచిగా ఉంది ఫ్రిడ్జ్ లేదు కాబట్టి లేదని చెప్పినా ఉంటే ఉందని చెప్తుంటి గంగువా ఓ గంగువా బా గిదత్తుందా అవునే ముచ్చట ఏడికే బంద్ అయ్యి దానికి వెళ్తే ఊరంతా పుకారెత్తది సరే అత్తమ్మ అగో పోలేరేంది పిలిచేది పిలుతున్నా ఉన్నారు కానీ చప్పుడు ఎత్తలేరు ఉన్నాం దాదా కూసోడు తిన్నారా మరి తిన్నాం తిన్నావు పెద్దమ్మ తిన్నా గాని అప్పుడు మేమనికి పెళ్లి సంబంధం చూడొచ్చిరి మరి ఏమాయ్ ఏ పిల్ల కొద్దిగా మంచిగా లేదని మేము అర్థం పిల్ల మంచిగా లేదట కట్నం కూడా బాగా పోయారట అందుకే అద్దన్నాం ఎందుకు వదిలాడుతుర్రే నాకు వాళ్ళు అన్ని చెప్పిర్రు అయితే ఎందుకు నవ్వుతున్నాయి వేస్ట్ గానా గట్ల కాదే పోలేదన్న పెండ్లి అయితే ఇల్లు మంచిగా లేదనో లేకపోతే పిల్లగాడు మంచిగా లేదనో మర్రిపోతారు కానీ మీదేంది ఫ్రిడ్జ్ లేదని మర్రిపోయినరు ఏ పెద్దమ్మ నవ్వుడు బందే అయితే కానీ మరొక ఫ్రిడ్జ్ కొనుక్కుంటే ఏందే మేము కొంటాం గాని నీకు ఉన్నదా ఫ్రిడ్జ్ నిజంగా ఉన్నది మొన్న కొనుకొచ్చిన ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఉన్నది మా బతుకులు ఏడ సరే కానీ ఇంక ఏమైందో పొమ్మన పడితే నేనేం మీ ఫ్రిడ్జ్లో లీమన పోని ఏందే నవ్వేది నవ్వుతున్నావు అప్పటి నుంచి మాకు ఫ్రిడ్జ్ లేదని నవ్వుతున్నావా నడికి వెళ్ళి చక్కగా ఆహా నవ్వుతుంది అప్పటి నుంచి మళ్ళోసారి మా ఇంటికి అత్తమంట చూడు నడా ఇటుకి ఇట్లా వచ్చావు తీసి భూమికాయ చూసినావు అత్తమ్మ ఆఖరిగా పెద్దమ్మ కూడా ఫ్రిడ్జ్ ఉన్నది మనం కొనకుండా ఇజ్జది పోతుంది కొందాం పని వచ్చే ఎండాకాలం పైసలు కావద్దా
నువ్వు ఉన్నావు కొనవు కానీ పెళ్ళికి బిచ్చమయ్యావు నువ్వు కొంటావా? అవునే ఏమంటున్నావే? ఏం లేదు అత్తమ్మ, నువ్వు అన్నట్టే వచ్చే సంవత్సరమే కొందామంటున్నా. తిందాంపా, టైమ్స్గా బాగా అవుతుంది. సరే అత్తమ్మ. అబ్బా అత్తమ్మ, కూర కారం అయింది. నోరు చల్లబడ కొట్టుకుందామంటే చల్లటి నీళ్ళన్నా లేవు. నువ్వు మళ్ళా మొదలు పెట్టినావా? నోట్ల కొద్దిగా చక్కెర పోసుకోపో, అదే చల్లబడుతుంది. చల్లటి నీళ్ళు అంటున్నదేమో, చల్లటి నీళ్ళు. అవి వచ్చిందమ్మా, నువ్వు వచ్చినవానే? భలే వచ్చినావేమే గింతేండలా. మెట్పల్లికి వచ్చినంటే పని ఉండి ఇక నేను ఊసిపోదామని వచ్చిందమ్మా. మంచి పని చేసినావు, బాగా రోజులు అవుతుంది మనం కలుసుకోక కూడా. ఇప్పుడు వచ్చినావా అదినే? ఇప్పుడు వచ్చిన. అందరు మంచిగా ఉన్నారు ఇంట్లో? అందరం మంచిగా ఉన్నాం. ఎండలు కొడుతున్నాయి అమ్మ, చిన్న ఎండ కాదబ్బా, వాస్ట్ వస్తుంది. ఎట్లా పోదామంటే భయమే ఉన్నది, చిన్న ఎండ కొడతలేదు. అవునే, ఎండలు బాగా కొడుతున్నాయి. ఎండలకెళ్ళి వచ్చింది అమ్మ, నీళ్ళు దూపంటే దూప అవుతుంది. చిన్నమ్మ, చల్లటి నీళ్ళు తాగితే మంచిది కాదట్నే, పానం ఖరాబ్ అవుతుందట. నా పానం ఖరాబ్ అయినా సరే, నాకు ఇప్పుడు చల్లటి నీళ్ళు కావాలి, తేపో ఇప్పుడు నాకు. కానీ చిన్నమ్మ, నువ్వు ఫిల్టర్ నీళ్ళు తాగుతావు కానీ మా ఇంట్లో ఫిల్టర్ నీళ్ళు లేవే, మేము నల్ల నీళ్ళు తాగుతాం. సావంగా ఏ నీళ్ళు అయితే ఏందే తాగుతా, తేపో. దూపంటే దూప అవుతుంది. ఏమైందే, మీకు మీరే మాట్లాడుకుంటున్నారు? నీళ్ళు ఉన్నాయా లేవా? అసలు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదా లేదా? ఉన్నాయి, తీసుకొస్తావు. చల్లటి నీళ్ళు తీసుకొస్తా. ఇప్పుడు ఎట్లా వస్తామ్మా? మా చిన్నమ్మ చల్లటి నీళ్ళు తాగేదాకా జరిగేటట్టే లేదు. నీ ఫ్రిడ్జ్ లేదని చెప్పనే సప్పుడు. ఆగత్తమ్మా, ఇప్పుడు నువ్వు పోయి ఫ్రిడ్జ్ లేదని చెప్పినావు అనుకో, నా ఇజ్జత్ అంతా తీస్తుంది. మా చుట్టాలలో నాకు చిన్న సూప్ అవుతుంది. ఇక మరి ఇప్పుడు ఏం చేద్దాం? అప్పుడు నర్సు పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందని చెప్పింది కదా, వాళ్ళ ఇంటికి పోయి తీసుకురా. చిట్టి పంపిత్తి కానీ అది ఇస్తుందా? మరి ఇప్పుడు నువ్వు పోయి అడుగుపోత్తమ్మా, ఇస్తుంది. ఆగు, యోగి బాటిల్ తీసుకపో, మా చిన్నమ్మకి కనబడకుండా దాసబెట్టి తీసుకొని పో. ఓ నర్సు, ఉన్నవా? ఉన్నా కానీ నా ఇంటికి ఎందుకు వచ్చినవే? అయ్యో, గట్లన్న పడితే ఏమే, ఎంత తిట్టుకున్నా మనం దోస్తులమే కానీ. అంత లేదు, నీకేమో అవసరం పడ్డట్టు అయింది, అందుకే వచ్చినావు. నువ్వు నాకు తెలియదు అనుకుంటున్నావా? మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉన్నదంటే ఇవన్నీ ఉన్నది అయితే ఏంది? మా కోడల్లో చిన్న వచ్చింది, చల్లటి నీళ్ళు సన్నటి నీళ్ళు అని పానం తీస్తుంది. ఎగుదిగి బాటలు రింపి ఇవన్నీ. నేనేమో పిరుచున్నదని అబద్ధం చెప్తే, ఇప్పుడు అది చల్లటి నీళ్ళకి వచ్చి ఇప్పుడు ఎట్లా? ఏందని నువ్వే గులుక్కుంటున్నావు, కొద్దిగి బాట నీళ్ళు రింపియే. అవునే గాంగు, నీకు ఒక విషయం చెప్పాలా? ఏముచ్చడో ఎప్పుడు అద్దే చక్కగా ఈ బాటల్లో నీళ్లు నింపుకు రాపో పిరుజులై. నాకు పిరిచేలేదంటే పిరుజులో నీళ్ళు తెప్పోవాలంటుంది. మీ ఇంట్లో పిరుజు లేదా? లేదు, పిరుజు అని చెప్తే కానీ మెంటల్ దానా? లేదని చెప్తే మీరిద్దరు అత్త కూడా ఇజ్జత్ తీయరా, అందుకే ఉన్నదని చెప్పిన. అవునా? ఏంది ఉందానా? పాపపు దానా ఉన్నదానా అని చెప్తే కానీ. అబ్బా వేస్ట్ దానా, నీ పని చెప్తాగు. ఓ రకమాలా ఎట్లనో ఏమో, నర్సు దగ్గర నీళ్లు లేవన్నది. ఇప్పుడు వాళ్ళని అడిగినా నీళ్ళ కోసం ఇజ్జత్ పోయేటట్టున్నది. ఎట్లా చేయాలా ఏం కాదు. టాక్ ఉన్నది కదా, టాకుల నీళ్ళు అయితే చల్లగానే ఉంటాయి. టాక్ కడుకు పోయి చూస్తాం మరి. ఇంకా ఏం పోనీ మట్టి చూస్తాం, చల్లగా ఉన్నాయేమో. చల్లగానే ఉన్నాయి కదా. నీ అబ్బా ఇబ్బే గుంట పోయి ఇస్తే ఇంకా.
ఏం లేదని. అబ్బా మా అత్తమ్మ చల్లకి నీళ్ళు తెచ్చినట్టున్నది మా చిన్నమ్మ కోసం. చిన్నమ్మ కొంచెం ఒక్క నిమిషం లోపలికి వెళ్తా. తెచ్చినవా అత్తమ్మ చల్లకి నీళ్ళు? తెచ్చింది తీసుకుపోయి. ఇగో చిన్నమ్మ నీళ్లు తాగు. ఇప్పుడే పెట్టినాం ఫ్రిడ్జ్ లో, బాగా చల్లగా లేవు. ఏమైతే అమ్మా పానం తిరిగి లేసి వచ్చని. అమ్మా నీళ్ళు కమ్మ ఉన్నాయి, మంచిగా ఉన్నాయి నీళ్ళు. అదినే మా నీళ్లు కొబ్బరి నీళ్ళ లెక్క ఉంటాయో, మంచిగా ఉంటాయి మా నీళ్లు. ఉన్నాయి. అవునే గాంగు, ఈ మోరి పక్కన ట్యాంకుల నీళ్ళు ఎంటికి పట్టుకొచ్చినవి? గబ్బు నీళ్ళు గీ బాటల్లో పట్టుకొచ్చినావు కదా. అమ్మి మీ ఇంటికి వచ్చినందుకు మంచి శిక్షణ వేసినావు కానీ మొరలీళ్ళు తాగిపిస్తావా? ఇక పాట నీ బాటలు ఇవి అంగూర్లు తెచ్చినా తిను. అయ్యో చిన్నమ్మ ఆగే, అయ్యో చిన్నమ్మ, చిన్నమ్మ ఆగే, చిన్నమ్మ, చిన్నమ్మ.